బ్రేకింగ్ అంతోంది మనకి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఆదివాసీ ధర్మయుద్ధ సభ జరగనుంది. ఈ బహిరంగ సభకు ఆదివాసీ దండు కదిలింది. రాష్ట్ర నలుమూలల నుంచి ఆదివాసీలు భారీగా తరలి వస్తున్నారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేదాకా పోరాటం ఆగదని తెలిపారు ఆదివాసీ నేతలు. ఈ బహిరంగ సభకు సిపి, 2 ఎస్పీలు, 500 పోలీసులు బందోబస్తులో ఉన్నారు. శాంతియుతంగా సభను నిర్వహించుకోవాలని అడిషనల్ డీజీ మహేష్ భగవత్ సూచించారు. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఆదివాసీ ధర్మయుద్ధ సభ జరగనుంది. ఈ బహిరంగ సభకు ఆదివాసీ దండు కదిలింది. రాష్ట్ర నలుమూలల నుంచి ఆదివాసీలు భారీగా తరలి వస్తున్నారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేదాకా పోరాటం ఆగదని తెలిపారు ఆదివాసీ నేతలు. ఈ బహిరంగ సభకు సిపి, 2 ఎస్పీలు, 500 పోలీసులు బందోబస్తులో ఉన్నారు. శాంతియుతంగా సభను నిర్వహించుకోవాలని అడిషనల్ డీజీ మహేష్ భగవత్ సూచించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, మొత్తానికి ధర్మయుద్ధానికి సంబంధించి ధర్మయుద్ధ సభ ఎలా జరగనుంది, ఏంటి? సోని, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఆదివాసుల దండ అయితే కదిలింది. ఉట్నూరులో నిర్వహిస్తున్నటువంటి ఆదివాసుల ధర్మయుద్ధ సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసులు అయితే ఇక్కడికి వచ్చిన సందర్భాలు అయితే ఆదివాసుల వద్ద నుంచి అయితే ప్రధాన డిమాండ్ ఒకటే వినిపిస్తోంది. చట్టబద్ధత లేని ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలంటూ కూడా గత కొద్ది కాలంగా ఆదివాసులు అయితే ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓలకు కానీ ఇతర అధికారులకు కూడా పూర్తిగా వినతి పత్రాలు అయితే అందజేశారు. ఖచ్చితంగా తాము పోరాడితేనే తమ హక్కులను కాపాడుకుంటామంటూ కూడా ఆదివాసీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఉట్నూరులో నిర్వహిస్తున్నటువంటి సభకు భారీగా ఆదివాసులు తరలి రావడంతో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు నెలకొనకుండా పూర్తిగా భారీగానైతే పోలీసులు అయితే మోహరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్ తో పాటు ఇటు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు తో ఈ సభా ప్రాంగణం వద్దనైతే పూర్తిగా గట్టిగాస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా 500 మంది పోలీసుల ప్రహారాలను అయితే సభనైతే నిర్వహిస్తుంది. సభలో ఎక్కడ ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని రకాలుగా చర్యలు అయితే ఇటు పోలీసులు అయితే చేపట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆదివాసుల వద్ద నుంచి ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. పూర్తిగా తమ హక్కులను చట్టబద్ధత లేని ఎస్టీ లంబాడాలు కాలరాస్తున్నారు. జాబితాల నుంచి వాళ్ళు తొలగించాలంటూ ఒకటే డిమాండ్ అయితే వినిపిస్తుంది. సభ అయితే ప్రస్తుతానికి సజావుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే కొనసాగుతా ఉంది. సోని, రైట్, థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.